అయితే రక్షణ కార్యము చెప్పాను కదా, రక్షణ కార్యం సంపూర్తమైంది. మనకి నిత్య జీవం ఇచ్చుటకు గాను మనం మరణానికి పాత్రలం కదండి. మనము చనిపోతే తిరిగి జీవించే అవకాశం మనకి లేదు, ఎందుకంటే ఆదాము చేసిన పాపమును బట్టి మన మీద అప్పటి వరకు సాతాను, పాపము, మరణము ఇవన్నీ కూడా రాజ్యము చేస్తున్నాయి. ఇలా రాజ్యం చేస్తున్న సమయంలో ఆయన శిలువ మరణం ద్వారా సంపూర్తిగా ఆయన ఆఖరి రక్తపు పట్టు వరకు కార్చుట ద్వారా, ఆయన ప్రాణం అర్పించుట ద్వారా దేవుడు మనకి రక్షణనిచ్చాడు. సాతాను పైన, మరణము పైన, పాపము పైన మన మీద ఉన్న అధికారము వాటికి ఇంకా చెల్లకుండా దేవుడు చేసివేశాడు. సాతానికి, మరణానికి, పాపానికి మన మీద ఉన్న అధికారాన్ని సమాప్తి చేశాడు. ఇక నుంచి అపవాదికి మన మీద ఏమాత్రము కూడా పవర్ అనేది లేదు. అపవాదికి ఏమాత్రము కూడా మన మీద అథారిటీ లేదు. పాపానికి మన మీద అథారిటీ లేదు. చావుకి, మరణానికి మన మీద అధికారం లేదు. మరణాన్ని జయించి ఆయన మనల్ని కూడా నిత్య జీవానికి వారసులుగా చేశాడు కదండి. ఆయన చేసిన ఈ త్యాగము, ఆయన చేసిన సమాప్తి చేసిన ఈ కార్యము కేవలం మనం ఏం చేయాలంటే స్వీకరించాలి, అంతే మన పని. ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతుకు ఒక మంచి టైలర్, ఒక మంచి దర్జీ అంటారు కదా, బట్టలు కుడతారు, ఆయన మంచి ఫ్రెండ్ అనమాట. అయితే వీళ్ళిద్దరూ స్నేహం చేస్తున్న సమయంలో అనేకసార్లు ఈ రైతు ఆ యొక్క టైలర్కి చాలాసార్లు సువార్త ప్రకటించాడు. ఏమీ లేదు, యేసు ప్రభువుని నేను హృదయంలో ఒప్పుకుంటే చాలు, నీవు నీ యొక్క కుటుంబం కూడా రక్షణ పొందుకుంటారని చెప్తే ఎంత సులువా రక్షణ కార్యము, ఎంత సులువా? నువ్వు చెప్తున్నంత సులువని నేను అనుకోవట్లేదు. అది ఎలా సాధ్యము? సరే నువ్వు చెప్తున్నావు, అది ఎలా సాధ్యము అంటే మరలా ఇదే అతను చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో, మృతుల్లో నుండి ఆయన దేవుడు లేపని హృదయం నుండి విశ్వసించు చాలు. రోమపత్రిక 10:19 ప్రకారం నువ్వు, నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతారంటే ఇతను నమ్మలేకపోతున్నాడు. అంత సులువా స్వీకరించడం? సమాప్తమైందంటే అంత అయిపోయినట్లేనా? రక్షణ కార్యం మనకి అందుబాటులో ఉన్నట్లేనా అని చెప్పి నమ్మట్లేదు. ఒకానొక రోజున ఈ రైతు ఏం చేశారంటే, నా పుట్టినరోజు వస్తుంది కదా, నాకు మంచి షర్ట్ కుట్టి పెడతావా అని చెప్పి ఈ యొక్క టైలర్ని అడిగారు. ఎప్పుడైతే ఈ టైలర్ని అడిగాడో, టైలర్ మంచి షర్ట్, మంచి కలర్ షర్ట్ తీసుకొని చక్కగా కుట్టి దానికి అన్నీ కూడా అరేంజ్ చేసి మంచిగా ఐరన్ చేసి బర్త్డే రోజున ఈ రైతుకి ఇచ్చాడు. రైతుకి ఇచ్చినప్పుడు ఈ రైతు అడుగుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? బటన్స్ కుట్టాలా? లేదు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇస్త్రీ చేసుకోవాలా? లేదు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కుట్లు వేయాలా? లేదు కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే తొడుక్కుంటే చాలు. నేను నమ్మను, తొడుక్కుంటే చాలా, తొడుక్కుంటే స్వీకరించి నేను తొడుక్కుంటే చాలా, ఇది నా సొంతం అవుతుందా? తొడుక్కుంటే చాలు, ఎలా అవుతుంది? నేనేమీ చేయలేదు కదా అంటే అదే రక్షణ కార్యము అని అప్పుడు ఆ రైతు చెప్పాడు. నిజంగానే నువ్వు నమ్మలేకపోతున్నావు కదా, ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను కదా. నువ్వు అన్నీ కుట్టేసి ఇచ్చిన షర్ట్ నేను వేసుకోవడం ఒకటే తరువాయి, తర్వాత ఇంకా నేను స్వీకరించడం ఒకటే తరువాయి, ఇక నేను అది అందుకోవడం ఒకటే తరువాయి, ఇది నాదే అని ఎలాగైతే నువ్వు నన్ను ఒప్పిస్తున్నావో దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ కార్యము, ఆయన సమాప్తి చేసిన రక్షణ కార్యము నువ్వు స్వీకరించడం ఒకటే. దేవుడు నిన్ను ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు, నీవు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటావని చెప్పి ఆ టైలర్కి ఆ రైతు చెప్పాడు. నిజంగానే దేవుడు ఈ రోజున మనం ఎంత మండుటెండలో, ఎంత వేడిమిగల ఈ ప్రాంతంలో కూడా కూర్చొని ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన మాటలని వింటున్నామంటే ఆయన పట్ల మనకున్న ప్రేమ. ఎందుకంటే ఆయన మన కోసము ఎవ్వరూ చేయలేని త్యాగం చేశాడు కదా. తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవానికంటే అధికంగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరైనా ఉంటారండి? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం చేయాల్సిందల్లా ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయనని మనం హృదయం నందు విశ్వసిస్తే చాలు, మనం కూడా రక్షణ పొందుకుంటాం. అయితే అపవాది ఏం చేస్తుంటాడో తెలుసా? కొలసి 2:14 మీరు తీసి పట్టుకోండి, తర్వాత చదువుదాము. అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే గర్జించు సింహములాగా అరుస్తూ ఉంటాడు. నీ యొక్క చెవి దగ్గరికి వచ్చి, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేకపోతే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే అందరి మధ్యలో ఉన్నా సరే అస్తమాన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? నీ పాపం ఇంకా నిన్ను వెంటాడుతుందేమో, నీ దోషాలు ఇంకా వెంటాడుతున్నాయేమో, నీ పితరుల పాపములు వెంటాడుతున్నాయేమో, నీ శాపాలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయి అన్నప్పుడు ఇందాక మనం తెరిచి చదవబోతున్నటువంటి ఆ కొలసి 2:14 మనందరం కలిసి చదువుదామండి. కొలసి 2:14 ఆఖరి భాగము, 15 నుంచి 15 ఇంచుమించు లాస్ట్ భాగం చదువుదాం. చూడండి, దేవుడు రాతపూర్వకంగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రధానులను, అధికారులను ఆయన ఏం చేశారంటే వారిని నిరాయుధులుగా, అంటే వారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తీసి పడేశారంట. వారందరికీ మన మీద ఉన్నటువంటి ఆ యొక్క అధికారమును
తీసివేసి బాహాటంగా బయటకు ఆయన డిక్లేర్ చేశారు. ఏమనంటే ఇప్పుడు కూడా మనం అదే డిక్లేర్ చేయాలి. ఏమన్నా తెలుసా? సాతానా, నీకు నా పైన అధికారము లేదు, అధికారము టెటిలెస్టై, అంటే అధికారము సమాప్తమైంది. ఓ రోగమా, నీకు నా మీద అధికారం లేదు. ఆయన ఎప్పుడైతే సిలువుపై సమాప్తమైందని పలికారో, నా మీద నీకున్న అధికారం అంతా టెటిలెస్టై, సమాప్తమైనది. ఇక మీదట రోగము నన్నేమీ చేయలేదు, ఇక మీదట మరణము నన్నేమీ చేయలేదు, ఇక మీదట శాపము నన్నేమీ చేయలేదు, నా పితరుల దోషములు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే ఆయన పలికాడు సమాప్తమైనది అని డిక్లేర్ చేశారండి. ఏదో సీక్రెట్గా జరిగిన కార్యము కాదు ఇది, ఆయన బాహాటముగాని ప్రత్యేకంగా అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం, మరలా ఒకసారి చదువుకొని ముగించుకుందాం. అక్కడ ఏమనుందండి? బాహాటముగా ఆయన వేడుక కనపరచండి. హ్యావింగ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ హీ మేడ్ అ షో ఆఫ్ దెమ్ ఓపెన్లీ ట్రయంఫింగ్ ఓవర్ దెమ్ ఇన్ ఇట్. ఓపెన్గా ఆయన ఒకటి డిక్లేర్ చేశారు. ఏమన్నా తెలుసా? మనదే విజయము, సమాప్తమైనది, ఇక మీదట మనదే విజయము. గర్జించు సింహము వలె ఎప్పుడు నిన్ను సాతాను భయపెడుతున్నా, డెవిల్ నిన్ను భయపెడుతున్నా, ఒకటే చెప్పండి, నాది విజయము. ఓ సతానా నాదే విజయము, ఓ మరణమా నాదే విజయము, ఓ రోగమా నాదే విజయం. ఎందుకంటే నా ప్రభువు అది పబ్లిక్గా డిక్లేర్ చేశారు, సిలువ పైన డిక్లేర్ చేశారు, నా కోసం డిక్లేర్ చేశారు. ఇక మీదట నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు అని చెప్పి మనం విశ్వాసంతో పలికినప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.